సింహరాశి వారికి జూన్ 17వ తేదీ బుధవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే కొన్ని సంఘటనలు మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం మీ దృష్టిని ఆకర్షించవచ్చు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉదయం లేవగానే కొన్ని రోజులుగా మనస్సులో ఉన్నటువంటి ఒక విషయం మళ్ళీ గుర్తుకు రావచ్చు. కుటుంబం, ఉద్యోగం లేదా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఉదయం 7 గంటల నుండి 10 గంటల మధ్య కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి చర్చ కూడా జరగవచ్చు. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాచారం గురించి సంకేతాలు కూడా కనిపించవచ్చు. మరి మధ్యాహ్నం సమయం 12 గంటల నుండి 3 గంటల మధ్య జాగ్రత్త చాలా అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చిన్న నష్టం కూడా కలగవచ్చు. ఇతరుల మాటలు పూర్తిగా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించండి. సాయంత్రం తర్వాత ముఖ్య పరిణామం 4:30 తర్వాత పరిస్థితులు మారే సూచనలు అయితే ఉన్నాయండి. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక ప్రత్యక్ష సంభాషణ ద్వారా మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఆ స్త్రీ ఎవరు? జ్యోతిష్య శైలిలో చెప్పాలంటే ఆ స్త్రీ కుటుంబంలోని ఒక పెద్దావిడ కావచ్చు, అక్క, చెల్లి, భార్య లేదా బంధువురాలు కావచ్చు, ఉద్యోగ సంబంధంగా సహోద్యోగిని కావచ్చు, లేదా చాలా రోజులుగా మాట్లాడని స్నేహితురాలు కూడా కావచ్చు. ఆమె ద్వారా మీకు ఒక కొత్త సమాచారం లేదా ముందుకు సాగే అవకాశం గురించి తెలియ అవకాశం ఉందన్నమాట. రేపటి శుభవార్త ఏమిటి? కొంతకాలంగా ఆగిపోయినటువంటి పని మళ్ళీ ప్రారంభమవడం, ఒక వ్యక్తి నుండి సానుకూల స్పందన రావడం, లేదా ఆర్థికంగా చిన్న ఉపశమనం కలిగించే వార్త వినిపించడం వంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ అవకాశానికి సంబంధించినటువంటి సమాచారం కూడా రావచ్చు. కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చ కూడా మొదలవచ్చు. దూరమైనటువంటి వ్యక్తితో మళ్ళీ సంబంధాలు మెరుగుపడవచ్చు. మరి భారీ నష్టం ఏమిటి? ఇక్కడ భారీ నష్టం అంటే తప్పనిసరిగా డబ్బు నష్టం అని కాదండి. తొందరపాటు నిర్ణయం వల్ల ఒక మంచి అవకాశం కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. కోపంతో మాట్లాడితే ఒక విలువైన సంబంధంతో అపార్థం కూడా రావచ్చు. అనవసరమైనటువంటి ఖర్చు వల్ల ఆర్థిక ఒత్తిడి కూడా పెరగవచ్చు. అందువల్ల రేపు ముఖ్యంగా మాటల్లో, డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అనుకూలమైనటువంటి రంగాలు: ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగం, మీడియా కమ్యూనికేషన్స్, వ్యాపార విస్తరణ పనులు, కళలు, సృజనాత్మక రంగాలు. కొంత జాగ్రత్తగా అవసరమయ్యేటువంటి రంగాలు: రియల్ ఎస్టేట్, భాగస్వామ్య వ్యాపారాలు, అప్పులు, రుణ వ్యవహారాలు, పెద్ద పెట్టుబడులు. రేపటి రోజున పూజలు, పరిహారాలు వచ్చేసి బుధవారం కావడంతో శ్రీ గణేశుడు ఆరాధన చేయడం వల్ల మీకు మంచిగా భావిస్తారండి. ఓం గం గణపతియే నమః అని మంత్రాన్ని 21 సార్లు జపించండి. గణపతికి దుర్వా గడ్డి సమర్పించండి. విద్యార్థులకు లేదా అవసరమైన వారికి పుస్తకాలు, పెన్నులు దానం చేయడం, పక్షులకు ధాన్యం వేయడం ఇలా చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఓం గం గణపతియే నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 21 లేదా 54 సార్లు భక్తితో జపిస్తే మనశ్శాంతి, ఏకాగ్రత, కార్యసిద్ధి కలుగుతాయని విశ్వసిస్తారన్నమాట. ఒక చిన్న గమనికండి, రాశి ఫలితాలు సాధారణ జ్యోతిష్య విశ్లేషణలు మాత్రమే. వ్యక్తిగత జీవితంలో జరిగే సంఘటనలను ఖచ్చితంగా నిర్ధారించవు. ఈ యొక్క సింహరాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నించండి. చివరిలో చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం, అలాగే ఒక చిన్న మంత్రం మీ జీవితాన్ని మార్చగలదు. తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు పూర్తిగా దిన ఫలితాలు కొనసాగిద్దాం. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. అందువల్ల సింహరాశి వారు సహజంగానే నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మరియు గౌరవాన్ని ఇష్టపడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. సింహరాశి వారి హృదయం చాలా పెద్దది. బయటకు గంభీరంగా కనిపించిన లోపల ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా సహాయం చేయాలనే తపన కూడా ఉంటుంది. తమ కుటుంబం, స్నేహితుల కోసం ఏ త్యాగమైనా చేయగలరు. గౌరవం కోరుకుంటారు, అవమానాన్ని సహించలేరు. ఒకసారి మాట ఇస్తే నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. నాయకత్వం వహించడంలో ముందుంటారు. నిజాయితీని ఇష్టపడతారు. మోసాన్ని అసలు సహించరు. కొన్నిసార్లు కోపం త్వరగా వచ్చినా అదే వేగంతో తగ్గిపోతుంది. ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టాలని ఎప్పుడు కూడా అనుకోరన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి బంగారు రంగు, నారింజ రంగు, ఎరుపు రంగు, పసుపు రంగు. ఈ రంగులు అదృష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని జ్యోతిషపరంగా భావిస్తారు. కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 1, 3, 5, 9. ముఖ్యంగా 1 సంఖ్య సూర్యునికి సంబంధించింది కాబట్టి అత్యంత అదృష్ట సంఖ్యగా పరిగణిస్తారు. మరి ఏ దిక్కున ప్రయాణం శుభకరం అంటే కనుక తూర్పు దిక్కు అత్యంత శుభప్రదమైనటువంటి దిశగా భావిస్తారన్నమాట. అలాగే ఈశాన్య దిశలో చేసే ప్రయాణాలు, ముఖ్యమైన కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు లేదా వ్యాపార సమావేశాలు అనుకూల ఫలితాలను ఇవ్వవచ్చని జ్యోతిష విశ్లేషణలు అయితే చెప్తాయన్నమాట.
ఈ యొక్క సింహరాశి వారు మీరు రాశిచక్రంలో 5వ రాశి కదండి. సూర్యుని అనుగ్రహంతో జన్మించిన మీరు ధైర్యము, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలకు ప్రతీక అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర చాలా ముఖ్యంగా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా రేపటి రోజున ఈ స్త్రీ వల్ల ఒకవైపు జాగ్రత్త అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తే, మరోవైపు అదే వ్యక్తి గురించి మీకు ఒక ఆర్థిక అవకాశం కూడా, సంతోషకరమైనటువంటి సమాచారం కూడా చేరే అవకాశం కూడా ఉంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి స్పష్టత కూడా రావచ్చు. అది ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, వివాహం, ఆర్థిక పరిస్థితి లేదా ఒక ముఖ్యమైనటువంటి సంబంధానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు. మరి ఆ స్త్రీ ఎవరు? ఆమె మీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావచ్చు, కొందరికి భార్య, తల్లి, అక్క, చెల్లి లేదా బంధువురాలు కావచ్చు, మరి కొంతమందికి స్నేహితురాలు, సహోద్యోగిని లేదా చాలా రోజులుగా పరిచయం ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. మరి ఈ స్త్రీ చెప్పే ప్రతి విషయాన్ని వెంటనే నమ్మకుండా 1-2 సార్లు ఆలోచించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు లేదా భావోద్వేగాలతో తీసుకునే చర్యలు చిన్న ఇబ్బందులకు దారితీయవచ్చు. అందుకే ఓర్పు, వివేకం చాలా అవసరం. ఇక ఆర్థిక లాభం అంటే, అదే సమయంలో ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక ఉపయోగకరమైనటువంటి సమాచారం, కొత్త అవకాశం లేదా పెండింగ్లో ఉన్న ఆర్థిక విషయం గురించి శుభపరిణామం కలిగే అవకాశం కూడా ఉంటుంది. కొంతకాలంగా ఆగిపోయినటువంటి పని మళ్ళీ కదలడం, రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావడం, కొత్త ఆదాయ మార్గం కనిపించడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఈ యొక్క రాశివారు చాలా కాలంగా మనసులో పెట్టుకున్న ఒక కోరికకు సంబంధించిన సానుకూల వార్త వినే అవకాశం కనిపిస్తుందండి. ఒక శుభవార్త మరో శుభవార్తకు దారి తీసినట్లుగా మరొకరికి వరుసగా కొన్ని సంతోషకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కుటుంబంలో ఆనందకరమైనటువంటి చర్చ, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి సానుకూల సమాచారం, దూరమైన వ్యక్తి నుండి స్పందన, పెండింగ్ పని పూర్తయ్యే సూచన, ఆర్థిక ఒత్తిడి తగ్గే పరిస్థితి. ఇక సింహరాశి వారికి రేపటి రోజున బుధవారం కావడంతో బుధ గ్రహ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడి అనుగ్రహం కూడా చాలా ముఖ్యం. అందువల్ల రేపు శ్రీ గణేశుడు, శ్రీ విష్ణుమూర్తి మరియు సూర్య భగవానుడి ఆరాధన చేయడం వల్ల మంచిగా చాలా బాగుంటుంది. ఉదయం చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు వచ్చేసి, సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీరు సమర్పించండి. ఓం గృణి సూర్యాయ నమః అని మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. గణపతి స్వామి ముందు దీపం వెలిగించి ప్రార్థన చేయండి. సాధ్యమైతే గణేశ ఆలయం దర్శనం కూడా చేసుకోండి. చేయవలసినటువంటి పరిహారాలు వచ్చేసి, ఆకుపచ్చ రంగు వస్త్రం లేదా రుమాలు దగ్గర ఉంచుకోండి. చిన్నపిల్లలకు పండ్లు లేదా మిఠాయిలు పంచండి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. అనవసర కోపం, వాదనలకు దూరంగా ఉండండి. చేయవలసినటువంటి దానాలు వచ్చేసి, పెసరపప్పు దానం చేయడం ఎంతో మంచిది. విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్స్ ఇవ్వండి. పక్షులకు ధాన్యం వేయండి. ఆవుకి పచ్చగడ్డి లేదా అరటి పండ్లు ఇవ్వగలిగితే మంచిది. అలాగే మీకు రేపటి రోజున వచ్చే సమాచారం లేదా అవకాశాల విషయంలో తొందరపడే నిర్ణయం తీసుకోవద్దు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిదన్నమాట. మరి రేపటి రోజున అంటే ఏదైనా సరే అండి, కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాల గురించి మరియు అనుకూలమైనటువంటి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. మీకు రేపటి రోజున అనుకూలమైనటువంటి అంశాలు, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం అందే అవకాశం అయితే ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అధికారులు లేదా పెద్దల నుండి ప్రశంసలు దక్కవచ్చు. ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కూడా ఉన్నాయండి. స్నేహితుల సహకారంతో ఒక ముఖ్యమైనటువంటి పని పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. సాయంత్రం తర్వాత శుభవార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో చిన్న ఉపశమనం లభించవచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. ప్రతికూలమైనటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. కోపం వల్ల చిన్న విషయాలు పెద్దగా మారే అవకాశం అయితే ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల అవకాశం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇతరుల మాటలను పూర్తిగా నమ్మడం వల్ల నిరాశ కూడా కలగవచ్చు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పాత విభేదాలు మళ్ళీ గుర్తుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి విద్యారంగం అండి. విద్యార్థులకు ఉపాధ్యాయులు, కోచింగ్ సెంటర్లు నిర్వహించే వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ రంగం, పెండింగ్ పనులు పూర్తవడం, అధికారుల సహకారం లభించడం జరగవచ్చు. ఐటీ మరియు టెక్నాలజీ రంగం, కొత్త ప్రాజెక్టులు, కొత్త అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా రంగం కొత్త కంటెంట్ లేదా ద్వారా గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది. వ్యాపార రంగం అండి, కస్టమర్ల సంఖ్య పెరగడం వల్ల పాత బాకీలు వసూలు కావడం కూడా జరుగుతుంది. కళలు మరియు సృజనాత్మక రంగం, కళాకారులు, రచయితలు, నటీనటులకు అనుకూలమైనటువంటి రోజు. ఇక జాగ్రత్తగా అవసరమయ్యేటువంటి రంగాలు, రియల్ ఎస్టేట్ అండి. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. భాగస్వామ్య వ్యాపారాలు, లాభాల కంటే అభిప్రాయ భేదాలు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. అప్పులు, రుణ వ్యవహారాలు, కొత్త అప్పులు చేయడం లేదా ఇతరులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం మంచిది కాదు. ట్రావెల్ మరియు రవాణా రంగం, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పత్రాలు, వస్తువులు సరిచూసుకోవాలన్నమాట.
మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి రేపటి రోజున కొన్ని అనుకూలంగా ఉంటే కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి. మొత్తానికి ఎక్కువ శాతం అనుకూలంగానే ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఏది లేదనమాట. సూర్య భగవానుడి అనుగ్రహంతో రేపటి రోజు మీకు విజయాలు, శుభవార్తలు, ఆత్మవిశ్వాసాన్ని తీసుకురావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను.